హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ప్రతి ఇంటి ఇల్లాలకి ఉండవలసిన ఒక 15 మంచి లక్షణాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా ఈ వీడియోలో అయితే నా డైలీ రొటీన్ చూపిస్తూ కొన్ని మంచి విషయాలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంకా నేను తెల్లవారు 5 గంటలకు లేసాను. లేచిన తర్వాత నాకు కొన్ని పనులు ఉంటాయి కదా, అవి పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి ముందు అయితే వాకిలి చిమ్ముకుంటున్నాను. నేను ఈ వాకిలి చిమ్ముకునేటప్పటికి 5:30 పావుతక్కువ 6 ఈ టైం అయితే అయిపోయింది. వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేసి చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంక నేను చెప్పాలనుకున్న మంచి విషయాలు అయితే ప్రతి ఇంటి ఇళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఉండవలసిన లక్షణం అయితే సహనం ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే సంసారం అంటేనే సమస్యలు లేకుండా సంసారం అయితే అస్సలు సాగదు. సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సహనం కొద్దిగా ఎక్కువగా ఉండాలి. విసుగు, కోపం, చిరాకు చూపించామనుకోండి సమస్యలు ఇంకా పెద్దవైపోయి మన జీవితాలే నాశనం అయిపోయేంత వరకు అయితే వస్తాయి. కొద్దిగా ఓర్పు, సహనం ఎక్కువగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఉండవలసిన లక్షణం అయితే ఇదొకటి. దాని తర్వాత ఉండవలసిన లక్షణం అయితే మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండాలండి. అంటే మనం చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా కొద్దిగా ప్రేమతో మాట్లాడి అయితే చెప్పాలి. నోరు జారకూడదు. ముఖ్యంగా ఎక్కువ మంది చేసే ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో కొద్దిగా నోరు జారి మాట్లాడతారు. పెద్దవాళ్ళకి మనం చిన్న మాట అన్నా సరే మనకు అది పెద్దగా అనిపించదు, కానీ వాళ్ళు ఏదో మనం అనేసినట్టుగా కొద్దిగా ఎక్కువగా బాధపడతారు. అందుకని కొద్దిగా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడామనుకోండి ఇంట్లో గొడవ పడే సమస్యలు కూడా కొద్దిగా తగ్గుతాయి. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కొద్దిగా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మనం మాట్లాడే విధానం కొద్దిగా బాగుండి తీయంగా మాట్లాడాలన్నమాట. ప్రేమతో, ఆప్యాయతో మాట్లాడాలి. దాని తర్వాత ఉండవలసిన మంచి లక్షణము ఇల్లుని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అంటారు. అంటే ఇల్లు శుభ్రంగా ఉంచింది అంటే ఆ ఇల్లాలు చాలా గొప్పది, ఉత్తమురాలు అని అంటారనమాట. అంటే మంచిగా ఇంటి బాధ్యతలు ఉండే వాళ్ళు ఇంటిని ఎప్పుడు కూడా చక్కగా ఉంచుకోగలరు. అందుకని ఎప్పుడు కూడా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. చూసే వాళ్ళకి బాగుంటుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటే. అలానే ప్రతి టైం కూడా శుభ్రం చేసుకునే ఉండాలంటే ఉండలేము, కానీ మ్యాక్సిమం ప్రయత్నించాలి ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ప్రతి ఇంటి ఇళ్ళకైతే ఇల్లు శుభ్రం చేసుకునే అలవాటు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటే. అంటే ఈగలు, దోమలు ఇవి కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి శుభ్రంగా ఉండడం వల్ల. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా తక్కువగా వస్తాయి. అందుకని మ్యాక్సిమం చాలా నీట్గా ఇంటిని ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించాలి. మిగతా మంచి విషయాలు మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే ముగ్గు వేస్తున్నాను కదా, ముగ్గు అయితే 9 చుక్కల ముగ్గు అండి. చుక్కలు మధ్యలో పెట్టుకొని 5 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. నేనైతే చిన్న ముగ్గే వేస్తున్నాను, కానీ ముగ్గు మాత్రం మొత్తం వేసిన తర్వాత ఇంటి ముందు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మొత్తం వేసిన తర్వాత ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను ఈ ముగ్గు వేయడం అయిపోయేటప్పటికి టైం అయితే 6:30 పావుతక్కువ ఈ టైం అయితే అయిపోయింది. నేను కరెక్ట్గా 5:30కి అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మడం స్టార్ట్ చేశాను. వాకిలి చిమ్మి కల్లాపు జల్లి ముగ్గు మొత్తం వేయడం పూర్తయ్యేటప్పటికి 6:30 పావుతక్కువ ఈ టైం అయితే అయిపోయింది అనమాట. అంటే మాకు కొద్దిగా ఎక్కువ వాకిలి ఉంటుంది కాబట్టి నాకు ఒక గంటన్నర ఈ 3 పనులకైతే టైం పడుతుంది. ఇంకా దాని తర్వాత ఉండవలసిన మంచి విషయం అయితే సమయపాలన ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలో కంప్లీట్ చేసేయాలి. అలా ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్ చేసేసామనుకోండి మనకి రోజంతా కూడా కొద్ది ప్రశాంతంగా సాగిపోతుంది అనమాట. అంటే మనకు కూడా కొద్ది ఖాళీ సమయం అయితే ఉంటుంది. ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళకైతే ఖాళీ సమయం చాలా తక్కువగా ఉంటుందండి. ఇంట్లోనే ఉంటాం కానీ ఖాళీ ఉండదు అనమాట ఇంట్లో ఉండే ఇళ్ళకి. కానీ టైంకి తగ్గట్టుగా పనులు చేసేసామనుకోండి మనకంటూ కొద్ది సమయం అయితే ఉంటుంది.
ఉంటుంది. అదీగాక ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కావాల్సిన టైంలో అందించేస్తామనమాట. వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది ఆడవాళ్ళకి ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే పని ఉన్నప్పుడు పని వదిలేసి ఫోన్ చూసుకోవడమో, లేకపోతే పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడమో ఇలా చేసేసి టైం మొత్తం వేస్ట్ చేసేస్తారు. చేయాల్సిన టైంలో పని చేయలేకపోతారనమాట. అందుకనేసి పని ముందు కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి టైం ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుకోవడమో, లేకపోతే ఫోన్ చూసుకోవడమో చేసుకోవాలన్నమాట. ఇంకా నేను ముగ్గు మొత్తం వేసిన తర్వాత మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత రాత్రి కొన్ని సామాన్లు అయితే దోమాల్సినవి అవన్నీ కూడా బయట వేసేసి అయితే ఇప్పుడు దోముకుంటున్నాను. మళ్ళీ టిఫిన్ చేయడం అయిపోయి వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొద్దిగా గిన్నెలు అయితే అవుతాయి. అప్పుడు కూడా దోమాల్సినవి అయితే మళ్ళీ దోమాలన్నమాట. కొన్నిసార్లు నేను రాత్రి గిన్నెలు తెల్లవారు లేయగానే బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దోమేస్తాను. కొన్నిసార్లు ఏంటంటే టైం కుదరదనమాట. బయట పని చేసినప్పటికే లేట్ అయిపోతుంది. అలాంటప్పుడు రాత్రి గిన్నెలు కూడా ఉంచేసి వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని గిన్నెలు ఒకేసారి దోముతాను అనమాట. అంటే నా టైమింగ్ని బట్టి ఈ గిన్నెలు దోమడం అయితే చేసుకుంటాను. ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకొని నేను ఈరోజు అయితే చీర కట్టుకున్నానండి. ఎందుకు చీర కట్టుకోవాలనిపించింది. చాలా రోజుల నుండి చీర కట్టుకోవటం లేదు కదా, అందుకని ఈరోజు చీర కట్టుకొని వీడియో తీయాలనిపించింది. అందుకని అయితే చీర కట్టుకున్నాను. ఈరోజు టిఫిన్ అయితే క్యారెట్ అన్నం చేస్తున్నాను. 3 రోజులు అయింది క్యారెట్ తెచ్చి, కొద్దిగా వాడిపోయినట్టుగా అయిపోయాయి, ఇంకా ఉంటే చెడిపోతాయి అనేసి ఆ క్యారెట్ తురిమేసి అయితే క్యారెట్ అన్నం చేస్తున్నాను. ఈ మధ్య క్యారెట్ అన్నం చేయడం కొద్దిగా తగ్గింది. ఈ మధ్య తేవట్లేదు అనమాట క్యారెట్. మొన్న తెచ్చారు, అవి ఈరోజు అయితే చేసేసాను క్యారెట్ అన్నము. క్యారెట్ తాలింపు కాడికి మా ఇంట్లో క్యారెట్ అన్నం తినడానికి కొద్దిగా ఎక్కువగా ఇష్టపడతారు. అందుకని నేను మ్యాక్సిమం వారానికి ఒక్కసారి అయినా సరే క్యారెట్ అన్నం చేస్తాను. మెయిన్ మా బాబు అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారు క్యారెట్ అన్నము. నార్మల్గా అయితే వాడు అసలు క్యారెట్ ముక్క నోట్లోనే పెట్టుకోడు. కానీ క్యారెట్ అన్నం చేశాను అనుకోండి, రోజు మొత్తం ఈ క్యారెట్ అన్నం తిన్నట్టుగానే ఉంటాడు. అంత ఇష్టంగా తింటాడు అనమాట. ఇంక ఈ క్యారెట్ అన్నం చేయడం అయిపోయిన తర్వాత అత్త మామయ్యకి అయితే పెట్టేశాను వేడివేడిగా ఉన్నప్పుడే. బాబుకి కూడా ఒక గిన్నెలో వేసేసి స్పూన్ వేసి ఇచ్చేసాను. వాడు తిరుక్కుంటే స్పూన్తో అయితే తినేశాడు. ఇంకా నేను కూడా వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను కూడా వేసుకొని అయితే తినేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఉండవలసిన మంచి అలవాటు అయితే పొదుపు చేసుకునే అలవాటు ప్రతి ఇంటి ఇళ్ళకైతే ఉండాలండి. ఎక్కువగా పొదుపు చేసుకోలేకపోయినా కొద్దిగా చిన్న పొదుపు అయినా చేసుకొని అయితే దాచిపెట్టుకోవాలి. అంటే మన దగ్గర ఎంత ఉంటే అంత అనవసరంగా ఖర్చు చేయకుండా ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అనేసి అది 10 అయినా 20 అయినా సరే అవసరం కొద్దీ వాడుకోవాలి. అనవసరం ఖర్చులు ఎక్కువ చేయకుండా పొదుపు చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటాము. ఎప్పటికైనా మనకు పనికొస్తాయి అన్నమాట. మనం కొద్ది మొత్తంలో అయినా పొదుపు చేసుకోకపోయామనుకోండి, చిన్న అవసరాలకు కూడా చిన్న అప్పులు చేసేసి ఆ అప్పులే పెద్దవి అయిపోయి ఫ్యూచర్లో పెద్ద సమస్యగా మారుతుంది. అందుకని పొదుపు చేసుకునే అలవాటు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అది ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇద్దరికీ ఉండాలి పొదుపు చేసుకునే అలవాటు. ఇంకా నా డైలీ రొటీన్కి వస్తే టిఫిన్ చేసేసిన తర్వాత నీరు వచ్చాయి, నీరు పట్టేసుకొని ఇల్లు చిమ్మేసుకొని ఈ పనులన్నీ చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం కోసం అయితే వంట చేసుకుంటున్నాను. కూర అయితే ఈరోజు కోడిగుడ్లు పెసరపప్పు ఈ రెండు కలిపేసి అయితే కోడిగుడ్డు పెసరపప్పు మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. రాగి సంగటిలోకి అయితే అదిరిపోతుంది. నాకు ఈ కూరతో రాగి సంగటి తినాలంటే చాలా ఇష్టము. అందుకని ఈరోజు అయితే కోడిగుడ్డు పెసరపప్పు మసాలా కర్రీ చేసేసి రాగి సంగటి అయితే చేస్తున్నాను. ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ కోడిగుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశాను. అవి ఉడకతుండేలోపు కూరకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. టమాటాలు 2, ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఇంకో మంచి విషయం అయితే చెప్తాను. ప్రతి ఇంటి ఇళ్ళలు కూడా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఆరోగ్యకరమైన ఆహారం వంట చేసేదైతే అలవాటు ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళకి అయితే అలవాటు ఉంటుంది. కొంతమంది మాత్రము ఏదో ఒకటి చేసేస్తే పోద్దులే అనేసి అయితే వంట చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆరోగ్యానికి ఏవి మంచివైతే అవే ఎక్కువగా తీసుకొచ్చి వంట చేయడానికి అయితే ప్రయత్నించాలి. ఆరోగ్యం బాగుంటేనే మన ఇంట్లో ఒక రూపాయి మిగలడానికైనా, మనశ్శాంతి ఉండడానికైనా, మిగతా దేనికైనా సరే అవకాశం ఉంటుంది. ఎన్ని ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే ప్రశాంతంగా ఉండలేము. ఎందుకో మనసుకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆరోగ్యం ఎప్పుడు కూడా మంచిగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలు అయితే తినాలి. అందుకని ఎప్పుడు కూడా మనం ఆరోగ్యకరమైన వంటలు చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే ఇష్టం లేకపోయినా సరే ఆరోగ్యానికి మంచివైనవి తింటూ ఉంటారనమాట అప్పుడప్పుడైనా సరే.
ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా కొంతమంది పెద్దవాళ్ళకైతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యకి తగ్గట్టుగా చూసుకొని అయితే వంట చేసుకోవాలి. అంటే కొంతమందికి షుగరు, కొంతమందికి బీపీ ఇలా అయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా అయితే వంట చేసేసి అయితే పెట్టాలి. లేకపోతే ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉండే ఇల్లాలి ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుండాలండి. ఇంట్లో ఉండే ఇల్లాల ఆరోగ్యం బాగుంది అని అంటే ఇల్లు ఎప్పుడు కూడా బాగున్నట్టేని. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నా సరే ఇంట్లో ఉండే ఇల్లాలకు బాగాలేకపోయింది అనుకోండి, ఆ ఇల్లు అస్సలు బాగాలేకపోయినట్టేని. అందుకని ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే కోడిగుడ్డు పెసరపప్పు మసాలా కూర చేసుకునేదైతే చెప్తున్నాను. నేను ఎలా చేసుకుంటానో, నేను ఒక అరగంట ముందేని పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. పెసరపప్పు నానిన తర్వాత నీట్గా కడిగేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఆ పెసరపప్పులోనే ఒకేసారి కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను. ఈ కూర చేసుకునేది అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కూర మొత్తం కలిపేయడం అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. దాని తర్వాత ఒలిచి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లకి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి అయితే కూరలో వేసేసుకోవాలి. ఈ కూర మొత్తం కూడా పొయ్యి మీద పెట్టక ముందే ఆల్మోస్ట్ మొత్తం కలిపేస్తాము. ఈ కూర పొయ్యి మీద పెట్టిన తర్వాత మొత్తం ఉడికిపోయి దించేస్తాము అన్నప్పుడు మాత్రమే మసాలా వేసుకుంటాము. అంటే ఈ కూర పొయ్యి మీద పెట్టక ముందే ఈ కూరకు కావాల్సినవన్నీ కూడా కలిపేసి అయితే పొయ్యి మీద పెట్టుకుంటాము. అదే నేనైతే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట. ఇంక ఈ కూర మొత్తం కలపడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఈ కూర ఫస్ట్లోనే తాలింపు పెట్టేసుకుంటారండి. తాలింపుకి అయితే కట్లె పొయ్యి మీద దబర పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని అయితే బాగా కలర్ మారేంత వరకు వేగించుకోవాలి. అంటే ఉల్లిపాయ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న కూర తాలింపులో వేసేసుకుంటే అంతేని కూర అయితే తాలింపు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ కూర అయితే నీట్గా ఉడకాలన్నమాట. అంటే పెసరపప్పు వేసాం కదా, పెసరపప్పు నీట్గా మెత్తగా పప్పులా అయితే ఉడికిపోవాలి. అలా ఉడికిపోయింది అంటే కూర రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా నేనైతే తాలింపు పెట్టేశాను కాబట్టి కూర మీద మూత పెట్టేసి బాగా కూర అంతా దగ్గర అయ్యేంత వరకు అయితే ఉడికించుకుంటాను. ఈ కూర ఉడకడానికి దగ్గరగా 15-20 నిమిషాల టైం అయితే పట్టద్ది. పెసరపప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు కూరలోకి కావాల్సిన మసాలా అయితే వేగించుకుంటున్నాను. మసాలా అయితే కొద్దిగా ధనియాలు వేసుకున్నాను. ఆ ధనియాల్లో ఒక చెక్క, 2 మొగ్గలు వేసేసి ఇవి బాగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలన్నమాట. ఈ మసాలా వేసుకోవడం వల్ల కూర మంచి రుచి వస్తుంది. దాని తర్వాత ఒక చిన్న ఎండి కొబ్బరి, ఒక 4-5 దాకా తెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తని పౌడర్లా అయితే చేసుకున్నాను. మరీ మెత్తగా ఏం కాదులేండి, కొద్దిగా బరకగా, మరీ బరకగా కాకుండా లైట్గా మెత్తగా, లైట్గా బరకగా ఉండేటట్టు అయితే ఆడించుకున్నాను అనమాట. ఇంకా కూర అయితే చూడండి, పెసరపప్పు అయితే ఆల్మోస్ట్ నీట్గా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను మసాలా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. మసాలా వేసిన తర్వాత కూడా కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే మనం వేసిన మసాలా కూర మొత్తం బాగా కలిసి కూరకు బాగా పడుతుంది అనమాట, తినడానికి బాగుంటుంది. అందుకని మసాలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత పొయ్యి మీద నుండి దించేసి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ కూర నాకు చేయడానికి కరెక్ట్గా అరగంట టైమే పట్టిందండి, తొందరగా అయిపోయింది. పావు తక్కువ 10కి స్టార్ట్ చేశాను, 10:30 ఈ టయానికి అయితే కూర చేయడం అయిపోయింది. మినిమం ఒక గంట సేపు కూడా కూర చేయడానికి అయితే టైం పట్టలేదు, తొందరగా అయిపోయింది అనమాట. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూస్తుంటే నాకు మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఈ కూరలోకి అయితే రాగి సంగటి చేస్తున్నాను అనమాట. నేను కూర అయితే 2 పూట్లకి ఒకేసారి చేసేసాను, మధ్యాహ్నానికి రాత్రికి. అందుకని 7 గుడ్లు అయితే వేసుకున్నాను. మా ముగ్గురికి 2 అయితే వస్తుంది, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి. మా బాబుకి ఒక గుడ్డు అయితే వేసాను, మధ్యాహ్నం ఒకసారి తినిపిస్తాను, మళ్ళీ రాత్రికి తినిపించను. 2 గుడ్లు వాడికి ఎందుకని ఒక పూటకే వేసాను అనమాట, వాడికి ఒక్కడికి. మా ముగ్గురికి అయితే 2 వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే రాగి సంకటి కోసం బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి, మా ముగ్గురికి సరిపోతుంది. ఆ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యము.
ఆ బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను. తెల్లవారు ఒకసారి అయితే దోమేది చూపించాను కదా. ఇప్పుడు వంట మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని గిన్నెలు అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ అయితే మళ్ళీ ఒకసారి దోముతున్నాను. రాగి సంగటి చేసిన తర్వాత రాగి సంగటి గిన్నె ఒకటైతే మళ్ళీ ఉంటుందన్నమాట. అంటే 3 పూటలు వంట చేశాను అనుకోండి, 3 సార్లు గిన్నెలు కూడా దోమాల్సి వస్తుంది. ఎన్నిసార్లు వంట చేస్తే అన్నిసార్లు ఖచ్చితంగా గిన్నెలు అయితే ఎక్కువ అవుతాయి అనమాట. ఇంకా నేను గిన్నెలు దోమేలోపు బియ్యం అయితే నానిపోయాయి. అరగంట సేపే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానిపోయిన బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని అయితే అందులో అయితే నేను సంగటి పెట్టుకోవాలనుకున్నాను. ఆ గిన్నెలో బియ్యం వేసేసి ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే 4 గ్లాసుల నీరు వేసుకుంటానండి. సంగటికైతే నార్మల్గా అయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీరు వేస్తాం కదా. సంగటికి అయితే 4 గ్లాసుల నీరు వేసుకోవాలన్నమాట. ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల సంగటి కరెక్ట్గా వస్తుందండి. నేనైతే కుక్కర్లోనే సంగటి కూడా పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీద పెడదాం అనుకున్నాను సంగటి, కానీ ఎండ అయితే విపరీతంగా కాస్తుంది. ఈ ఎండకి ఇప్పుడు నేను ఎండలో కూర్చొని సంగటి చేయాలంటే కష్టం అనిపిస్తుంది అనేసి మామూలు కుక్కర్లోనే పెట్టేశాను. కుక్కర్లో అయినా సరే చేయడం చాలా తొందరగా అయిపోతుంది, బాగా వస్తుంది సంగటి. నేను కుక్కర్లో పెట్టిన అన్నం అయితే ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయేంత వరకు అయితే ఉడికించుకున్నాను. కొద్దిగా వాటర్ ఉన్నాయి అన్నప్పుడు రాగిపిండి వేసేసుకొని రాగిపిండి పైన కూడా కొద్దిగా మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. ఇలా రాగిపిండి లాస్ట్లో వేసుకోవడం వల్ల రాగి సంగటి మరీ గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. రాగి సంగటికి ఎప్పుడైనా సరే మనము అన్నం దించుకుంటామో అన్ని లాస్ట్లోనే రాగిపిండి అయితే వేస్తారు. ఇంకా సంగటి దించేసిన తర్వాత నేను ఏమేమి చేసుకున్నానో చూపిస్తున్నాను. సంగటి, ఇంకా మా అత్త అయితే గోంగూర పచ్చడి దంచింది. ఆ పచ్చడి, కోడిగుడ్లు కూర. మధ్యాహ్నానికి అయితే ఇలా సింపుల్గా అయితే ఉందన్నమాట మెను. ఇంకా సంగటి అయితే కిందకి దించేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. రాగిపిండి అన్నంలో నీట్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. తెడ్డుతో కలుపుకుంటున్నానండి. కొంతమంది అయితే గరిటెతోనే నీట్గా కలిపేసుకుంటారు. నేనైతే ఈరోజు కుక్కర్లో పెట్టాను కాబట్టి దించేసిన తర్వాత మొత్తం కలుపుకుంటున్నాను. అదే కట్టెల పొయ్యి మీద పెట్టాను అనుకోండి, పొయ్యి మీద ఉన్నప్పుడే రాగి సంగటి మొత్తం నీట్గా కలిపేసుకొని దించేసుకొని ఉండలు చేసుకుంటాను అనమాట. ఇంకా కలపడం అయిపోయిన తర్వాత మా అత్త మా మావయ్యకి వేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను. నేను మా అత్త మా మావయ్యకి పెట్టేటప్పుడు వీడియో తీసాననేసి కెమెరా ఆన్ చేయకుండా కెమెరా సెట్ చేసేసి అయితే వదిలేసాను. వీడియో ఆన్ చేయలేదన్నమాట. అందుకని ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అది ఉండుంటే బాగుండేది చూడడానికి, అది ఇంకా బాగా వచ్చుండేది. కానీ అది మొత్తం అయితే మిస్ అయిపోయింది. ఇంకా నేను మాత్రమే రాగి సంగటి గిన్నెలో వేసుకునేది, కూర వేసుకునేది అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా నాకు తెలిసిన ఇంకో మంచి విషయం అయితే గౌరవించడం, ప్రేమించడం రెండు కూడా మనకి సమానంగా తెలిసి ఉండాలి. అంటే పెద్దవాళ్ళతో మనము గౌరవంగా మాట్లాడామనుకోండి, పెద్దవాళ్ళు మనతో ప్రేమగా మాట్లాడతారు. అదే చిన్నపిల్లల్ని మనము ప్రేమగా మాట్లాడి బుజ్జగించి మాట్లాడామనుకోండి, చిన్నపిల్లలు మనతో గౌరవంగా ఉంటారనమాట. అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మనకైతే ఇస్తారనమాట. అది ప్రేమైన గౌరవమైన ఖచ్చితంగా గౌరవించడము, ప్రేమించడము రెండు కూడా బాగా తెలిసి ఉండాలి. ఇంకో మంచి విషయం అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళని చిన్నపిల్లలకి గౌరవంగా ఉండడం ఎలాగా, మంచి విషయం ఏది, చెడు విషయం ఏది, ఇవన్నీ కూడా నేర్పించే బాధ్యత ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీదే ఉంటుంది. ఇది చాలా పెద్ద బాధ్యత అండి. చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి అన్నీ నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ అవి నేర్చుకుంటారు. సడన్గా వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అవన్నీ చెప్పినా సరే సరిగ్గా వినాలనిపించదు అనమాట. అందుకని మంచి అలవాట్లన్నీ కూడా చిన్నప్పటి నుండి నేర్చుకునేది అయితే అలవాటు చేయాలి. నీట్గా ఉండడము, శుభ్రంగా ఉంచుకోవడము, ఇంకా చదువుకోవడము, ఆటపాటల్లోనే మనం ఎలా యాక్టివ్గా ఉండడము, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి చిన్నపిల్లలకి అయితే నేర్పించుకోవాలి. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అంతా కూడా వాళ్ళు చేసుకున్నట్టే నేర్పించాలి. ఇంకా దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే కష్టపడే మనస్తత్వము ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచగలము, ఇంట్లో ఉండే వాళ్ళని నీట్గా చూసుకోగలము, ఇంకా పిల్లలకి కూడా అన్నీ నేర్పించగలము, ఇంకా ఇంట్లో చూసుకోవాల్సినవన్నీ కూడా సక్రంగా చూసుకోగలం కష్టపడే మనస్తత్వం ఉంటే. ఇంకా మనకి ఎక్స్ట్రా టైం ఏదైనా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా కొత్త విషయం కూడా నేర్చుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే మన మీద మనకి ఎక్కువగా ఆత్మాభిమానం అయితే ఉండాలి. అంటే ఏ పని చేసినా సరే ఆ పని నేను ఖచ్చితంగా చేయగలను అనే నమ్మకం మనకి ఎక్కువగా ఉండాలి. ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కోగలను అనే ధైర్యం కూడా ఎక్కువ ఉండాలండి. అలా ఉంటేనే మనం ఫ్యూచర్లో ఏదైనా సాధించగలము. ఇంకా దాని తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండవలసిన మంచి అలవాటు అయితే మ్యాక్సిమం సంతోషంగా ఉండడానికి అయితే ప్రయత్నించాలి. అంటే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించడానికి అయితే ప్రయత్నించాలి. మనం ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి
ఆలోచించామనుకోండి అన్నీ కూడా మనకు మంచిగానే కనిపిస్తాయి, సంతోషంగా ఉంటాము. అదనమాట. నెగిటివ్గా ఆలోచించడానికైతే అస్సలు ప్రయత్నించకూడదు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్.